హాయ్ అండి, వెల్కమ్ టు వినోదాస్ వరల్డ్. ఈరోజైతే మన రెసిపీ వచ్చేసి తలకాయ కూర అండి. అది నా స్టైల్లో చేస్తున్నాను. ఎలా ఉందో ఒకసారి మీరైతే చూసి చెప్పేయండి. నూనెలో తేలుతున్న తలకాయ కూర ఎలా కనిపిస్తుందండి మీకైతే? నేనైతే తినను, కానీ చాలా అంటే చాలా బాగా చేస్తానండి తలకాయ కూర అయితే. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తే తలకాయ కూర అయితే చాలా బాగా అంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. దీనికోసం అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. దానికోసం అయితే తలకాయ ముక్కలు అయితే తీసుకొచ్చుకున్నామండి. దీంట్లో కొంచెం పసుపు, ఆయిల్, కొన్ని వాటర్ అయితే వేసి అయితే నేనైతే ఉడికించుకున్నానండి కుక్కర్లో. లేదు తర్వాతనైతే బౌల్ పెట్టి దాంట్లో ఒక 5 టీ స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసానండి. నేను కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేస్తానండి. ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత దాంట్లో బగారాకు, లవంగాలు, ఇలాచి, చెక్క ఇవన్నీ అయితే వేసానండి. అవి కొంచెం వేగిపోయిన తర్వాత ఆనియన్స్ కూడా వేస్తున్నాను. ఆనియన్స్ అయితే వేగిపోయిన తర్వాత 4 పచ్చిమిరపకాయ రెమ్మలు కూడా వేస్తున్నానండి. అవి కూడా వేగిపోయిన తర్వాత నేను ఆనియన్స్తో పాటు ఇలా ఆనియన్ పేస్ట్ కూడా వేస్తానండి. ఆనియన్ పేస్ట్ కంపల్సరీగా వేస్తానండి. అది వేస్తేనే కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. దాని తర్వాత 1 టీ స్పూన్ దాకా ఫ్రెష్గా నూరుకున్న అల్లం వేసానండి. అల్లం కూడా కొంచెం దూరగా వేగిన తర్వాత 1 స్పూన్ దాకా అయితే పసుపు అయితే వేసాను. తర్వాత పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కూడా వేసేసానండి. అవి కూడా కొంచెం మగ్గిపోయిన తర్వాత తలకాయ ముక్కలు ఉంటాయి కదా, అవి కూడా వేసానండి. నేను సడన్గా ఇట్లా వంపేసరికి కొంచెం వాటర్ పడింది. వాటర్ పడకుండా అయితే మళ్ళీ తీసైతే ముక్కలైతే ఇట్లా దీంట్లోనైతే వేస్తున్నానండి. అవి వేసిన తర్వాత కంపల్సరీగా 5 నిమిషాల దాకా దాన్ని అలాగే వదిలేయాలండి. అవి ఉడికించుకున్న వాటర్ చూడండి, నేనైతే తీసి పక్కన పెట్టేశానండి. 5 to 10 మినిట్స్ తర్వాత చూడండి మన తలకాయ కూర అయితే ఆయిల్లోనైతే వేగిపోయిందండి. ఇప్పుడైతే మీ రుచికి సరిపడా కారం అయితే వేసుకోవాలండి. నేనైతే 2 స్పూన్ల కారం అయితే వేస్తాను, ఎందుకంటే మేము కొంచెం స్పైసీగానే తింటాం కాబట్టి 2 స్పూన్ల దాకా అయితే వేస్తానండి. కారం వేసిన తర్వాత కూడా దాదాపు 10 మినిట్స్ దాకా ఆయిల్లోనే వేగిపోవాలండి. నేనైతే ఇవి ముక్కలు వేసిన వాటర్ అయితే ఉంటుంది కదండి, అదైతే తీసి పక్కన పెట్టేసుకున్నానండి. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, తలకాయ కూర వండేటప్పుడు కంపల్సరీగా తలకాయ కూర వేగిన తర్వాతనే మనమైతే కారం అయితే వేసేయాలండి. ఇందాక తలకాయ ముక్కలు ఉడికించుకున్న వాటర్ పక్కన పెట్టాను కండి, నేను అదైతే దీంట్లోనే వేస్తానండి. కొంతమందికి నచ్చకుంటే వేయరు, కానీ అది వేస్తేనే బాగుంటుందండి. అది వేయలేదనుకోండి దాంట్లో ఉడికినవన్నీ విటమిన్స్ అన్నీ పోతాయి అన్నమాట. అది వేసిన తర్వాత మీ రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేయండి. నేను స్పెషల్ మసాలా అన్నాను కదండి, అది కూడా వేసేస్తున్నానండి. అది వేసిన తర్వాత దాదాపు ఆల్రెడీ ఉడికిన తలకాయ కూరే కాబట్టి ఓ 20 మినిట్స్ తర్వాత చూడండి మనకైతే మెల్లిమెల్లిగా ఆయిల్ అయితే పైకి వస్తుంది కదండి. ఇలా పైకి వచ్చిన తర్వాత మనకైతే తలకాయ కూర అయితే రెడీ అయిపోయినట్టేనండి. ఇంకేముందండి, కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాం అనుకోండి, మన తలకాయ కూర అయితే రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి ఎలా వచ్చిందో మీరు కూడా నాకు కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. మీరు కూడా కంపల్సరిగా ఈ తలకాయ కూరనైతే ట్రై చేయండి. ఉంటాం మరి మళ్ళొక వీడియోతో మీ ముందుకు.